గైస్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. ఇవాళనైతే మనం మన కాలేజ్ కాకుండా వేరే కాలేజ్కి పోయినాం. ఎందుకంటే మనకు సప్లీ ఉందన్నమాట. ఇక పొద్దున్న కాలేజ్కి పోయి చదివినామా అంటే లేదు, మంచిగా టిఫిన్ డబ్బా తెరుచుకొని మంచి ఫుల్ కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇక అట్లా తినేసి ఎగ్జామ్ హాల్కి పోయి 21 మార్కులు పాస్ అంటే మనం 30 మార్కులకు రాసి బయటకు వచ్చేసినాం. నేనే ఎగ్జామ్ హాల్కి చాలా తొందరగా వచ్చిన అంటే మా వాడు నాకంటే ముందు వచ్చి వెయిట్ చేస్తుండే నా కోసం. ఇట్లా ఎగ్జామ్ హాల్కి చాలా తొందరగా వెళ్ళినాం. మస్తు టైం ఉంది అని చెప్పి వస్తే ఇబ్రహీంపట్నం చెరువు కాడైతే ఆగినాం. ఈడనేమో ఒక దిక్కు ఎండ కొడుతుంటే ఈ అంకుల్ ఏమో మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండలో చేపలు పడుతుండు. ఇక ఈడనేమో ఫుల్ ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది, చెమట పడుతుంది అని చెప్పి మా వాడిని వెంబడి హాస్టల్కి అయితే వెళ్ళిపోయినా. హాస్టల్కి పోగానే ఆకలి అవుతుంది అని చెప్పి మా వాడిని ల్యాప్టాప్ తీసుకొని అందులో సినిమా పెట్టుకొని నేను లంచ్ అయితే చేసేసిన. ఇక లంచ్ చేయగానే ఫుల్ నిద్ర వచ్చింది. సర్లే పోనీకి ఇంకా మస్తు టైం ఉంది కదా అని చెప్పి ఇద్దరం మంచి స్లీప్ వేసేసినాం అనమాట. ఇట్లా మెల్లగా సాయంత్రం అయింది, ఇంటికి పోయే టైం అయింది. ఇక దన్న లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినా. ఇక ఇంటికి వస్తా మధ్యలో మావాడు దిల్షన్ గారు లేదో షవర్మా పాయింట్ అనుకుంటా పట్టుకపోయిండు. ఆడ చెరో షవర్మా కోక్ అండ్ పెప్సీ ఆర్డర్ చేసుకొని లాగిన్ చేసినాం. ఇక సరే ఎట్లా డిన్నర్ అయిపోయింది కదా, ఇంటికి పోయి ఏం తినా అని చెప్పి ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికి పోయినా. ఇక ఇంటికి పోయి బట్టలు చేంజ్ చేసుకొని పన్నానైతే దీనమ్మ అసలు సోయలేకుండా వన్నా.